కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్ 21వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షతన వహించగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యవతి ముఖ్య అతిథిగాను, ఎంవీఐ హరినాథ్ రెడ్డి విశిష్ట అతిథిగాను, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యవతి మాట్లాడుతూ తమ ద్వారా శిక్షణ పొందిన వారు జీవితాల్లో స్థిరపడటానికి డ్రైవింగ్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎంవీఐ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారంతా భవిష్యత్తులో మంచి కంపెనీలలో ఉద్యోగం పొందాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ పొందిన వారంతా మరొకరిని జాయిన్ చేయాలన్నారు. డిసెంబర్ 9వ తేదీన 22వ బ్యాచ్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్ట్రక్టర్ హరినాథ్ రెడ్డి, బ్రేక్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కేడిఎం రాజు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. తయారు చేయాలంటే దానికి యూనివర్సిటీలు, కాలేజీలు ఏం లేవు. ఉన్నాయా? డాక్టర్లకి, ఇంజనీర్లకి, లాయర్లకు ఉన్నాయి, కానీ డ్రైవర్లకి యూనివర్సిటీలు లేవు. ఇట్లాగా అంచేత మాలాంటి సంస్థలు ట్రైనింగ్ కాలేజీలు పెట్టి ఏర్పాటు చేస్తుంది. ప్రైవేట్ డ్రైవింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. మా దగ్గర అట్లా కాకుండా మేము థియరీ చెప్పి ప్రాక్టికల్గా మీకు పూర్తిగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కానీ మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. సో మీరు అందరూ కూడా మా ట్రైనింగ్ ద్వారా తృప్తి పొందారనుకుంటున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఏరోప్లేన్కి పైలట్ ఎలా ఇంపార్టెంటో బస్సుకి కూడా డ్రైవర్ అనేవాడు పైలట్ కాదు. ఆ బస్సులో ఉన్నటువంటి అందరినీ క్షేమంగా, బస్సు కావచ్చు లేదంటే లారీ, ట్రక్ కావచ్చు, వారిని క్షేమంగా గమ్యస్థానానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒకసారి చెప్పారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వారిని గమ్యస్థానానికి క్షేమంగా చేర్చడం. అదేవిధంగా మన వల్ల అదర్ రోడ్ యూజర్స్కి నష్టం జరగకూడదు. అంటే నడిచి వెళ్ళేవాడు కానీ, స్కూటర్ మీద వెళ్ళేవాడు కానీ, బైక్ మీద వెళ్ళేవాడు, కార్ మీద వెళ్ళేవాడికి మన వల్ల హాని జరగకూడదు. బస్సులో ఉన్నవాళ్ళే కాదు, అదర్ రోడ్ యూజర్స్. సో వీటిని మనం పాటించాలా. అది మీరు చేస్తే మీ యొక్క దాన్ని మీరు సాధించినట్టు. అదేవిధంగా మనకి స్టార్టింగ్లోనే డ్రైవర్కి ఉండాల్సిన మంచి లక్షణాల గురించి చర్చించుకున్నాం. అన్నిటికంటే డ్రైవర్కి ఓపిక ఎక్కువ ఉండాలి, పేషెన్స్. స్టీరింగ్ మీద ఉన్న వ్యక్తికి ఎటువంటి కోపం, ప్రశాంతంగా ఉండి దృష్టి డ్రైవింగ్ మీద ఉంటే మనం గమ్యస్థానానికి క్షేమంగా చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, సార్ చెప్పారు ముందు, టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు వచ్చేవాళ్ళు BS6. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏదో ఆటో నడుపుకొని వెళ్తారని అంటున్నారు. ఆ గ్రామంలో ఎవరికైనా ఏదైనా పాము కనిస్తే ఇమ్మీడియట్గా 108 రాదు, ఈ ఆటోలోనే తీసుకెళ్తారు. అంత కీ రోల్ మనం నిర్వర్తిస్తూ ఉంటాం డ్రైవర్గా. అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చారు, 30 రోజులే ఇచ్చారని చెప్పారు. 30 రోజుల ట్రైనింగ్తో డ్రైవర్ పని వదిలిపోదు. నిరంతరం మీరు బండి తీసి మళ్ళీ మీరు బండి డిపోలో పెట్టే వరకు మీ బాధ్యత తీరిపోదు, మీ ట్రైనింగ్ ఆగిపోదు. ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ మనం నేర్చుకుంటూనే ఉండాలి. లేకపోతే డ్రైవర్ ఉద్యోగం అంత కేక్ వాక్ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. లైసెన్స్ చాలా నిరాశ చెందేశాం, కానీ దేవుని కృప, దేవుని దయ. 10 మంది సెలెక్ట్ అయ్యండి. 10 మందిలో 5 ఈ బ్యాచ్లో ఉన్నాం, 5 నెక్స్ట్ బ్యాచ్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు. డబ్బులు కట్టలేని మా పరిస్థితి, వెనకబడిన అభ్యాసం మేము. నేను అలాంటి మాకు ఇలాంటి డబ్బులు కట్టి ట్రైనింగ్ అయ్యి వాళ్ళతో సహాయం మాకు కలగజేసి మాకు ఈ ట్రైనింగ్ రావడానికి సహకరించిన మేడం గారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు మేడం. 2020లో స్టార్ట్ అయ్యింది ఈ క్లాస్. మా అమ్మగారి డిగ్రీలో చేస్తారు మేడం. 2025 ఇంగ్లీష్ నుంచి